డైరెక్టర్ వారి ప్రయత్నానికి నిజంగా అభినందించాలి. కాబట్టి అందరూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాల్సిన అవసరం ఉంది. అనసూయ గారు ఎలా ఉంది అసలు క్యారెక్టర్? అనసూయకి ఈ సినిమా చాలా ప్లస్ అండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఆమెను ఒక కొత్త కోణంలో చూపెట్టింది. ఇప్పటి వరకు మనం అనసూయను చూసిన తీరు వేరు, ఈ సినిమాలో డైరెక్టర్ చూపెట్టిన విధానం వేరు. తప్పకుండా ఈ సినిమా అనసూయ ప్లస్ అవుతుంది. ఆమె మీద అభిమానుల్లో గౌరవం పెరుగుతుంది. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంది? అతని క్యారెక్టర్ ఇంకా సూపర్ అండి. చాలా హుందాగా చాలా గౌరవంగా చూపెట్టిండ్రు. ఒక మంచి మెసేజ్ని ఇచ్చే వ్యక్తిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఇందులో జగపతి బాబు కనిపిస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్ రోల్ ఇచ్చింది జగపతి బాబు. ఓకే, మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మీకు బాగా నచ్చింది అంటే స్టోరీ అంటే సబ్జెక్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్, అవసరమైన సబ్జెక్టు. ఇందులో ఎట్లాంటి ఈ సినిమాలో వల్గారిటీ ఉండదు, బూతు లేదు, డైలాగ్స్ లేవు, అనవసరమైన ఫైట్స్ ఉండవు. సినిమా కోసము డ్యాన్సులు, హీరోయిన్లు ఎక్స్పోజ్ చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. చాలా క్లాస్గా సినిమా ఏదైతే సమాజానికి అవసరమో ఆ అంశాలే ఇందులో ఉంటాయి. దాన్ని సినిమా ప్రేక్షకులకు చెప్పించడానికి డైరెక్టర్ కొంచెము ఎలిమెంట్స్ అన్నీ వాడినరు. క్రైమ్, థ్రిల్లర్, ఇవన్నీ సస్పెన్స్, ఇవన్నీ వాటిని బేస్ చేసుకుని సినిమా తీసిండ్రు. అతని ప్రయత్నానికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఒక మాటలో ప్రేక్షకులకు ఏం చెప్తారు? తప్పకుండా చూడాల్సిన సినిమా అండి. ఎన్ని మనం బయట ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో సినిమాలు చూస్తాం, కానీ ఇది మన జీవితం, మనల్ని బ్రతుకు నిలబెట్టే సినిమా. మనం ఒక్క నిమిషం గాలి లేకుండా ఒక నిమిషం కూడా ఊపిరి పీల్చుకోలేం. అట్లాంటి ఒక బ్రతుకు గురించి చెప్పే సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ప్రేక్షకుడు ఇట్లాంటి సినిమాలు చూడాలి. నేను కోరుకునేది అదే, ప్రతి మనిషికి ఈ సినిమా రీచ్ కావాలి, అందరూ చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రకృతిలో మనం అందరం జీవనం సాగిస్తున్నాం కనుక అందరం ఏమనుకుంటున్నాం, ఇది నాకు అవసరం లేదనుకుంటాం. తప్పకుండా ప్రతి మనిషికి అవసరమైంది ఆక్సిజన్. మరి ఇక్కడ మనం నిలబడ్డాం ఇవాళ అంటే ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ ద్వారానే ఆరోగ్యంగా ఉంటాం కనుక మరి ఆ సినిమాలో ఒకటే మెసేజ్ ఇచ్చింది. ఏంటి అంటే చెట్లు పెంచడం, ప్రకృతిని కాపాడడం, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం. మరి ఇది అందరి బాధ్యత, ఇది ఏ ఒక్కరితో కాదు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీడియా సోదరులను, సినిమాలలో పెద్ద హీరోలు, ఫైట్లు, కమర్షియల్ ఎలిమెంట్లు, లవ్ స్టోరీలు ఇవి కాదు. సమాజంలో అందరం మంచిగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే చెట్లు కావాలి. చెట్లు ఉన్నప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది. ఆ పొల్యూషన్ని తగ్గించే మార్గాలు సైక్లింగ్, వాకింగ్, చిన్న డిస్టెన్స్కి వెహికల్స్ వాడడం, ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ఇచ్చేయడం కన్నా మరి సామాజిక బాధ్యతగా మనం అందరం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళడం, సైక్లింగ్ చేయడం, వీటన్నిటి మీద అవగాహన రావాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఇది చూపెట్టాలి, కాలేజ్ పిల్లలకి ఇది చూపెట్టాలి. మరి సామాన్యంగా నేనేం కోరుతా ఉన్నానంటే గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇచ్చి ఈ సినిమాను అన్ని విధాలా ప్రమోట్ చేసి అందరూ చూసి సామాజికంగా మరి ఇది అందరి బాధ్యత కనుక మరి ఏ ఒక్కరిదో కాదు, పాపం తను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి సమాజం కోసం తీసిన సినిమా, మనందరి కోసం తీసిన సినిమా, దీన్ని అందరినీ థియేటర్స్కి రప్పియాలంటే మీరు కూడా మంచి రేటింగ్ ఇవ్వాలి. మరి సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నాయో చూస్తూ ఉన్నాం, కానీ మరి సామాజికంగా మనకు అవసరమైంది, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన సినిమా. మరి తప్పకుండా దీన్ని ఎక్కువ మంది చూసే విధంగా మీరు చేయాలని కోరుకుంటూ, వృక్షే రక్షతి రక్షితాహ అన్నట్టు వృక్షాన్ని రక్షిస్తే మరి ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తే. అందరం ప్రకృతిని దోషం చేస్తూ ఉన్నాం, నాకెందుకులే అనుకుంటున్నాం, అదే ప్రకృతిలో బతుకుతూ ఉన్నాం. మరి మనం అందరం పీల్చే గాలి ఎక్కడ కూడా స్వచ్ఛంగా లేదు, అంతా పొల్యూటెడ్ థింగ్స్ అన్నీ మనం ఇచ్చేస్తూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. కనుక నడక, సైక్లింగ్, మరి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి మంచి మూవీస్ తీసి తప్పకుండా రానున్న రోజులలో మనం కూడా సామాజికంగా ముందటికి నడవాలి. ఈ సమాజం బాగుండాలి అంటే, ప్రకృతి బాగుండాలి అంటే ఇట్లాంటి సినిమాలు రావడం అవసరం. దీనికి